ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా మరణం గురించి మాట్లాడిన ఛానల్ మన పిఎంసి. చావు పుట్టుకలు సంబరాల కోసమే ఉన్నాయని, మరణం తరువాత కూడా మనమంతా ఉన్నతలోకాల్లో సదా విహరిస్తూ ఉంటామని ఎన్నో శాస్త్రీయమైన వివరణలతో తెలియజెప్పిన ఏకైక ఛానల్ మన పిఎంసి. ఈ 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మరణం గురించి వందల సంఖ్యలో వివిధ ఆధ్యాత్మిక గురువుల ద్వారా, పిరమిడ్ మాస్టర్ల ధ్యాన అనుభవాల ద్వారా వీడియోస్ను సృష్టించిన పిఎంసి అత్యంత సన్నిహితులను, సొంత బిడ్డలను కోల్పోయిన ఎంతో మంది కంటతడి తుడిచింది మన పిఎంసి. కూతురి మరణంతో దుఃఖంలో కూరుకుపోయి, డిప్రెషన్తో ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమైపోయి పిఎంసి ద్వారా తిరిగి కొత్త ఉత్సాహంతో సరికొత్తగా ఆనందంగా జీవిస్తున్న ఈ తల్లిదండ్రులను మీకు పరిచయం చేస్తున్నాం. వీరే ఆంధ్రప్రదేశ్ కొండపల్లి వాస్తవ్యులు సరస్వతి గారు, లక్ష్మణ్ రావు గారు. పెళ్లైన 3 సంవత్సరాలు కూడా నిండకుండానే 29 సంవత్సరాల వయసులో వైరల్ ఫీవర్తో వీరి కూతురు మరణించింది. కూతురి జ్ఞాపకాలతో కాలం లెక్క పెడుతున్న సరస్వతి గారు అనుకోకుండా కూతురి ఫోన్లో తన కూతురి జ్ఞాపకాలను చూస్తూ ఉండగా యూట్యూబ్లో వచ్చిన పిఎంసి వీడియో నోటిఫికేషన్ సరస్వతి గారి దృష్టిని పూర్తిగా కట్టేసింది. ఆ వీడియో ఏంటా అని లింక్ ఓపెన్ చేసి చూడగా, ఒక తల్లి యుక్త వయసులో ఉన్న కొడుకుని కోల్పోయి తీవ్రమైన డిప్రెషన్ నుండి ధ్యానం ద్వారా ఎలా దుఃఖం నుండి బయటకొచ్చిందో, పైలోకాల్లో తన బిడ్డ ఏం చేస్తున్నాడో, ఇప్పుడామె ఎంత సంతోషంగా జీవిస్తుంది అనే మాటలు సరస్వతి గారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అలా స్క్రోల్ చేస్తూ ఉండగా మరణానికి సంబంధించిన అనేక వీడియోలు తారసపడ్డాయి. అలా ఆ వీడియోస్ చూస్తూ ధ్యానం తెలుసుకుని రోజు కొద్దిసేపు ధ్యాన సాధన చేయగా అతి స్వల్ప కాలంలోనే పూర్ణ ఆరోగ్య స్థితిని పొందారు సరస్వతి గారు. అలా కూతురి జ్ఞాపకాల నుంచి బయటపడవేసి, చావు అనేది లేనే లేదనే సత్యం తెలియజేసి కూతురు లేని లోటును భర్తీ చేసింది మన పిఎంసి. ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మజ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి. మంచానికతుక్కుపోయి లేచి కూర్చోవడానికి కూడా ఇతరుల సాయం తీసుకునే స్థితిలో ఉన్న భార్య ఫోనుకు అతుక్కుపోయి గంటలు వీడియోలు చూస్తూ కూర్చోవడం, లేదంటే కళ్ళు మూసుకోవడం, కళ్ళు మూసుకుని కూర్చోవడం. అంతేగాక రోజురోజుకి ఇంటి పనులు కూడా చేసుకోగలుగుతున్న భార్యను చూసి లక్ష్మణ్ రావు గారు ఆలోచనలో పడ్డారు. భార్య ద్వారా అసలు విషయమేంటో తెలుసుకుని పిఎంసి చూస్తూ ధ్యానం చెయ్యడం ప్రారంభించారు లక్ష్మణ్ రావు గారు. అలా ఆయన కూడా కూతురి జ్ఞాపకాలతో దుఃఖంలో నుండి పూర్తిగా బయటపడి ఎన్నో సంవత్సరాలుగా వదిలించుకోలేని సిగరెట్ తాగే వ్యసనం నుండి బయటకొచ్చారు. అలా వీరిద్దరూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. పిఎంసి ఏం సాధించింది అని చెప్పడానికి ఒక గొప్ప తార్కాణం వీరి అనుభవం. కన్నబిడ్డల మరణంతో కలిగే దుఃఖాన్ని తీర్చడం ఎవరికీ సాధ్యం కాని పని. అలాంటిది పిఎంసి వారి దుఃఖాన్ని తీర్చి వారి జీవితంలో సరికొత్త జీవిత ఉత్సాహాన్ని అందిస్తున్న ఒక గొప్ప జీవిత మార్గదర్శి మన పిఎంసి అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం సరస్వతి గారు, మరి లక్ష్మణ్ రావు గార్ల పిఎంసి ధ్యాన ప్రయాణం. నమస్కారం, నా పేరు సరస్వతి. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు. నేను ఈ ధ్యానంలోకి మా పాప బాడీ వికెట్ చేసిన తర్వాత దుఃఖంలో ఉన్నాను. తర్వాత పిఎంసి ద్వారాగానే నేను ధ్యానంలోకి వచ్చి ఆ దుఃఖం నుంచి బయటపడ్డాను. నాకు ఆత్మస్థైర్యం వచ్చింది. పిఎంసికి ధన్యవాదాలు. జయ హో పిఎంసి, జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.